చంద్రబాబు సర్కార్ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేపట్టనున్న గుడుల నిర్మాణంపై పిసిసి అధ్యక్షురాలు షర్మిల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో సుమారు 5,000 గుడులను దళిత వాడల్లో నిర్మించాలని తలపెట్టడం పట్ల ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. దళిత వాడల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలని చంద్రబాబు సర్కార్ను ఆమె డిమాండ్ చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు బీజేపీ అనుబంధ సంస్థ అయిన RSS తో అంటగాగుతూ వారి మెప్పు కోసమే ఈ గుడుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె విమర్శలు చేశారు. అయితే ఆమె విమర్శలను హిందూ సంఘాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. టీటీడీ అనేది ప్రముఖ ధార్మిక సంస్థని, ప్రపంచంలోని హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో దళిత వాడల్లో గుడులు నిర్మిస్తే తప్పేంటని వారు నిలదీస్తున్నారు. టీటీడీ ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో గుడులు తప్ప మౌలిక వసతులకు సంబంధం ఏమిటని, మౌలిక వసతుల కల్పన అనేది ప్రభుత్వ కార్యక్రమం అని, ప్రభుత్వాన్ని ఆ కార్యక్రమాలు ఏర్పాటు చేయడంలో షర్మిల డిమాండ్ చేయడం సముచితమే అయినా టీటీడీ ఆధ్వర్యంలో గుడులు నిర్మిస్తే ఆమెకు అభ్యంతరం ఏమిటని, కేవలం ఆమె భర్త ఒక మతపరమైన కార్యక్రమానికి అంకితమైనందున ఈమె ఈ తరహా విమర్శలు చేస్తున్నారని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాబట్టి రాజకీయ విమర్శలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటిస్తే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అవ్వమని రాజకీయ వర్గాలు తెలియజేస్తున్నాయి. అలాగే వైఎస్ షర్మిల గత అసెంబ్లీ ఎన్నికల్లో లోపాయికారిగా తెలుగుదేశానికి కూటమి పార్టీలకు వత్తాసు పలికి ప్రస్తుతం RSS తో చంద్రబాబు నాయుడు అంటగాగుతున్నారని విమర్శలు చేయడంలో కూడా అర్థం లేదని వారు అంటున్నారు.